హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. ఈ వీడియోలో నేను మీకు వాల్యూ అడిషన్ గురించి ఒక చిన్న కథ ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను. అది చాలా ఇంట్రెస్టింగ్ కథ. నేను చిన్నగా ఉన్నప్పుడు మా లెక్చరర్ దగ్గర నేను తెలుసుకున్న కథ అది. ఎటువంటి వాల్యూ లేనటువంటి ఒక వస్తువుకు వాల్యూ అడిషన్ ఎలా క్రియేట్ చేస్తారో మార్కెట్లో, ఆ వాల్యూ అడిషన్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్రైస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ఆ ప్రైజ్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనే వాటన్నిటిని ఈ యొక్క వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఆ కథ ఏంటంటే చాలా ఎగ్జైటింగ్ కథ. యాక్చువల్గా అది ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఒక ఊర్లో చాలామంది ప్రజలు ఉంటారు. ఆ ఊర్లో ప్రజలతో పాటు ఎన్నో కోతులు అంటే మంకీస్ ఉంటాయి అన్నమాట. చాలా కోతులు ఉంటాయి. ఒకరోజు ఆ ఊర్లోకి ఇద్దరు అన్నోన్ పర్సన్స్ ఎంటర్ అవుతారు. దే ఆర్ నోన్ యాజ్ ది మర్చెంట్స్. సో ఆ మర్చెంట్స్ ఏం చేస్తారంటే, మేము సిటీ నుంచి వచ్చాము, మాకు కోతులతో చాలా అవసరం ఉంది, మీరు ఒకవేళ కోతుల్ని తెచ్చిచ్చినట్లయితే ఒక్కొక్కరికి 5 రూపాయలు 5 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలకు చెప్తారు. ఆ ఊర్లో జనాలు ఓకే ఇదేదో బాగానే ఉంది డీలు, వెళ్ళి కోతులు ఎలాగో చాలానే ఉన్నాయి ఇక్కడ, తీసుకెళ్ళి మర్చెంట్కి ఇస్తే మాకు 5 రూపీస్ వస్తుంది కదా అనేసి కోతులను పట్టుకొని రావడం జరుగుతుంది. కొంతమంది ఊర్లో కూడా వైస్ జనాలు ఉంటారు కదా, అంటే తెలివి గల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు కోతికి 5 రూపాయలు మీరు ఎందుకు ఇస్తున్నారు అనేసి. దానికి మర్చెంట్స్ అంటారు, మాకు సిటీలో చాలా రిక్వైర్మెంట్ ఉంది కోతులకు, వాటిని ప్రయోగాలు చేయడానికి ఉపయోగిస్తాము, అందుకని చెప్పేసి మీరు ఈ కోతుల్ని ఇక్కడ మేము 5 రూపాయలకు కొని అక్కడ 7 రూపాయలకు అమ్ముతాము, సో దానివల్ల మాకు లాభం వస్తుంది అన్నట్లు చెప్తారనమాట. ఓకే బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత కోతులు సగానికి సగం అయిపోవడం జరుగుతుంది. సో స్టాక్ సగం అయిపోవడం వలన ప్రైస్ డబల్ అవుతుంది ఆబ్వియస్గా. సో జనాలకు అప్పుడు మన ఇద్దరు మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక ఆఫర్ ఇస్తారు. సో ఇప్పుడు 5 రూపాయలు కాదు 10 రూపాయలు ఇస్తాము పర్ మంత్కి ఒక్కొక్క కోతికి. జనాలు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా కోతులను పట్టుకొచ్చేసి వీళ్ళకిస్తారు. సో ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ 5% ఆఫ్ ది కోతులు ఉన్నప్పుడు ఇప్పుడు 10 కాదు 20 ఇస్తాం ఒక్కొక్క కోతికి, కోతులకు ఇంకా డిమాండ్ ఉంది, ఒక్కొక్క కోతికి 20 ఇస్తామని చెప్తారు. ఆ మిగిలిన ఒక 5% ఆఫ్ ది కోతుల్ని కూడా జనాలు తీసుకొచ్చేసి వీళ్ళకిచ్చి డబ్బులు తీసుకుంటారు. ఆల్ ఆఫ్ సడన్ ఇద్దరు మర్చెంట్స్లో ఒక మర్చెంట్ సిటీకి వెళ్తాడు. సిటీకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మర్చెంట్ ఏమంటాడంటే, ఇంకొక వ్యాపారి, ఇప్పుడే నాకు మా ఊరు నుంచి మా బాస్ నుంచి కాల్ వచ్చింది, కోతులకు ఇంకా విపరీతమైన డిమాండ్ ఉందంట అక్కడ, ఒక్కొక్క కోతికి 500 ఇచ్చైనా సరే తీసుకురండి అని చెప్పేసి మా బాస్ అన్నారు, మీరు వెళ్ళి కోతులను తీసుకురండి అని చెప్తారు. చెప్తే అప్పటికే ఊర్లో కోతులు అనేవే ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని కోతుల్ని 5 రూపాయలకు 10 రూపాయలకు 20 రూపాయలకు ఊరు జనాలు తీసుకొచ్చేసి వీళ్ళకి అమ్మున్నారు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న మర్చెంట్ వీళ్ళకు ఒక ఐడియా ఇస్తాడు, మా బాస్ రావడానికి ఎలాగో 2-3 రోజులు పడుతుంది, ఈ 2-3 రోజుల్లో మీరు నా దగ్గర ఉన్న కోతుల్ని 250కి కొనండి, మా బాస్ వచ్చిన వెంటనే వాటిని 500కు మళ్ళీ మా బాస్కి అమ్మండి, మీకు ఒక్కొక్క దాని మీద 250 రూపాయలు లాభం వస్తుంది అంటాడు అనమాట. ఊర్లో జనాలు ఆబ్వియస్గా మనిషి ఆశాజీవి, సో ఇదేదో బాగానే ఉంది కొనేద్దాము అని చెప్పేసి వాళ్ళు సంపాదించినటువంటి 5, 10, 20 35 రూపాయలకు ఇంకా 215 రూపాయలు అడిషనల్గా యాడ్ చేసి, అలా చాలా కోతుల్ని కొనాలి కాబట్టి ఉన్న పుస్తలు లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ తాకట్టు పెట్టేసి కోతుల్ని కొంటారు. కోతులను కొన్న తర్వాత ఆ రెండో మర్చెంట్ కూడా కనపడకుండా వెళ్ళిపోతాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, ఆ మర్చెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఊరి నిండా కోతులే ఉంటాయి,
వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉండదు. ఎటువంటి విలువ లేని కోతుల్ని ఏం చేసుకోవాలో తెలియక ఊర్లో ఉన్న ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు మర్చెంట్స్ కోసం, ఎవరన్నా వచ్చి కోతులను కొనకపోతారా అనేసి. సో దీన్ని మీరు షేర్ మార్కెట్కు కూడా అన్వయం చేసుకోవచ్చు. షేర్ మార్కెట్లోకి ఏదైనా ఒక షేర్ వాల్యూ రిలీజ్ అయినప్పుడు, ఐపీఓకి వచ్చినప్పుడు దానికంటూ ఒక వాల్యూ క్రియేట్ చేస్తారు. లెట్స్ సే 5 రూపాయలు. అదే 5 రూపాయల స్టాక్ మార్కెట్లో చేతులు మారే కొద్దీ 20 రూపాయల వరకు వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక న్యూస్ ఇన్ ది మార్కెట్, ఒక వార్త మార్కెట్లోకి వస్తుంది ఏంటంటే ఈ స్టాక్ ఫ్యూచర్లో చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కొనిపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో దానివలన విపరీతమైన లాభం వస్తుంది అనేసి. అప్పుడు ఆ 20 రూపాయల స్టాక్ను 250 రూపాయలు కొనడానికి కూడా అందరూ సిద్ధమైపోతారు. 250కి అందరూ స్టాక్ కొన్న తర్వాత దాని రియల్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా. అంటే దాని రియల్ వాల్యూ 5 రూపాయలు. 5 రూపాయల స్టాక్ను 250 రూపాయలకు జనాలు కొనడం జరుగుతుంది. ఇలా కొన్న స్టాకును 250కి కొన్న స్టాకును ఎవరైనా కొనకపోతారా అని చెప్పి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఊర్లో జనాలు ఎలాగైతే కోతులను ఎవరైనా 250కి పైన కొనకపోతారా అని ఎదురు చూస్తున్నట్లే స్టాక్ను హోల్డ్ చేసుకున్నటువంటి షేర్ హోల్డర్స్ ఈ 250 రూపాయల స్టాక్ను ఎవరైనా ఇంతకంటే ఎక్కువ కోట్ చేసి కొనకపోతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఇందులో ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుకు విలువ కట్టేటప్పుడు దాని యొక్క విలువను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే దానిని ఒక వాల్యూకు కొనడం అనేది ఇక్కడ సూచించదగిన విషయము. మార్కెట్లో ఉన్న న్యూస్ ద్వారా, వర్చువల్గా ఎవరైనా చెప్పిన మాటల ద్వారా ఒక వస్తువు యొక్క విలువను కట్టడం అనేది సరైన విధానం కాదు. సో వాల్యూ అడిషన్ ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఏదైనా ఒక వస్తువు యొక్క ధరను ఏ ఏ అంశాలను బేస్ చేసుకొని ఫైనలైజ్ చేయొచ్చు అన్న విషయాన్ని మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే జీవితంలో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీకు అవసరం లేని వాటిని కొనడం ద్వారా మీ చేతిలో ఉన్నవి త్వరలో కోల్పోతారు అనే ఒక విషయాన్ని చాలామంది పెద్దలు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఒక వస్తువు యొక్క ధరను, వెల కట్టేటప్పుడు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఒకటి. తరువాత ఈ కోతుల కథలో ఏ విధంగా అయితే ఊరి జనాలు మోసపోయారో అలాగే మీరు ఈ ఆధునిక పోకడలలో ఒక వస్తువు యొక్క విలువను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యి ఉన్న కాసింత రిసోర్సెస్ను కూడా మట్టిపాలు చేసుకోవద్దు అని చెప్పడం ఇందులో ముఖ్యమైన విషయము. మీరు వారెన్ బఫెట్ వినే ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పిన ఒక చిన్న సమాచారము వారెన్ బఫెట్ చెప్పింది. అది అవసరం లేని వాటిని మీరు ఇవాళ కొంటే రేపు అవసరం ఉన్న వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. సో అవసరం లేని కోతులను ఇక్కడ జనాలు కొనడం వలన వారికి నిత్యావసర వస్తువులైనటువంటి వాటిని, తర్వాత ఊర్లో భార్యల పుస్తలతో సహా అన్నీ తాకట్టు పెట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మా
ఫ్యూచర్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. మేము ఏదైనా కొత్త వీడియో వేసినప్పుడు మీకు ఆ విషయము అందరికన్నా మొదట తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు like, subscribe and share with your friends. Signing off, Rajesh Suguru.